హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటర్ సప్లిమెంటరీ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సప్లిమెంటరీ రిజల్ట్స్ సంబంధించి మనకైతే గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నట్టు మనకైతే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అన్న దాని గురించి కూడా మీ అందరికైతే ఈ వీడియోలో నేను క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, వీడియో కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతాయి. ఇలాంటి అప్డేట్స్ ఏవైనా ముందుగా వచ్చినా సరే వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ రిజల్ట్ సంబంధించి ఇక్కడ మెయిన్గా ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి అనమాట. ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి త్వరగా రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయాలి అని చెప్పేసి నిన్న అఫీషియల్గా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట. మనకి ఇక్కడ ఏవైతే సప్లిమెంటరీ రిజల్ట్స్ ఉన్నాయో అవి అయితే త్వరగానే రిలీజ్ చేయాలి అని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నట్లయితే మనకైతే అప్డేట్ ఇచ్చారనమాట. మనకి రిజల్ట్స్ అనేవి జూన్ 10 లోపే రిలీజ్ చేస్తున్నట్టయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. రేపు లేదా ఎల్లుండి లోపు మనకైతే రిజల్ట్స్ గురించి అయితే ఒక ప్రెస్ నోట్ వస్తుంది. రేపు లేదా ఎల్లుండి అయితే మనకైతే రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే మనకైతే గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అప్డేట్ కూడా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు ఏం చేశారంటే మీరు ఎగ్జామ్స్ అనేవి ఈసారి ఎలా రాశారు ఒకసారి అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే సప్లిమెంటరీ రాశారు. మళ్ళీ ఇప్పుడు కనుక మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వకపోతే 1 ఇయర్ అయితే వేస్ట్ అవుతుంది. అంటే 1 ఇయర్ వేస్ట్ అంటూ ఏముండదు. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకైతే 1 ఇయర్ అయితే వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళంటే ఎలానో సెకండ్ ఇయర్ చదువుతూ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు తర్వాత. కాకపోతే ఎగ్జామ్స్ అనేవి మీకు ఏ సబ్జెక్ట్లో అయినా డౌట్ ఉందా, ఒకవేళ ఫెయిల్ అవుతాం అనుకుంటున్నారా అని చెప్పేసి ఏదైనా అనిపిస్తే ఒకసారి తప్పకుండా మీరైతే నాకు ఒకసారి వీడియో కింద కామెంట్ చేస్తే మీకు ఎక్స్పెక్టెడ్ ఎన్ని మార్క్స్ వస్తాయి, మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని చెప్పేసి నేను చెక్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఇంకా మీకు ఇలాంటి అప్డేట్స్ మిస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.